హైదరాబాద్లో మొన్నటిదాకా ఫుల్ వానలు. కానీ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న షాద్నగర్లో మాత్రం వర్షాలు నిల్. చెట్లు లేకపోవటం, ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యంతో పట్టణంపై వరుణుడు కరుణించడం లేదు. దీంతో వర్షాకాలంలో కూడా షాద్నగర్ వాసులకు నీటి ఇబ్బందులు తప్పటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా షాద్నగర్లో మాత్రం సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. దీనికి కారణం పేరుకుపోయిన కాలుష్యం, కనిపించని చెట్లే అంటున్నారు నిపుణులు. గత వారం 10 రోజులుగా అన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను సైతం వరుణుడు ముంచెత్తాడు. కానీ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న షాద్నగర్లో చినుకు రాలలేదు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు సైతం కురుస్తున్నాయి. కానీ షాద్నగర్ వైపు మాత్రం వరుణుడు మొహం చాటేస్తున్నాడు. ఇందుకు కారణం షాద్నగర్ పరిసర ప్రాంతం కాలుష్యంతో నిండుకుపోవడమే అంటున్నారు షాద్నగర్ వాసులు. ఇలా మన ప్రాంతంలో ముఖ్యంగా ఇది ముందే సముద్ర మట్టానికి అతి ఎత్తైన ప్రదేశం. ఈ అడవులు వృద్ధ్యమవుతున్నాయి దినదినాన్ని. అదేవిధంగా పచ్చటి పంటలు వండేటువంటి పొలాలను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి అవసరమైన చట్టాలు ఏవైతున్నాయో వాటిని అనుసరించడం లేదు అధికారులు. షాద్నగర్ నియోజకవర్గంలోని 4 మండలాలు కొత్తూరు, కొందూరులు, కేశంపేట్, ఫరూక్ నగర్ మండలాల పరిధిలో అత్యధికంగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఫరూక్ నగర్, కొత్తూరు మండలాల్లో 50 నుండి 60 పరిశ్రమలు త్రాగునీరు, పీల్చే గాలిలో సైతం కాలుష్యంతో నిండిపోయేలా చేస్తున్నాయి. దీనికి తోడు షాద్నగర్ పట్టణం అతి ఎత్తైన ప్రాంతం కావడం షాద్నగర్ వాసులకు పాపంగా మారింది. ఈ కారణంతోనే షాద్నగర్ నియోజకవర్గం వర్షాభావంతో కొట్టుమిట్టాడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి ఈ వెంచర్లు, ఈ గతంలో ఉన్నటువంటి చెట్లు కానీ పెద్ద పెద్ద వృక్షాలు కానీ ఉండేవి. ఆ వృక్షాల ద్వారా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడుతూ ఉండేవి. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసినట్లయితే ఎటు షాద్నగర్ చుట్టూ వ్యవసాయం చేసే నాథుడు లేకుండా పోయాడు, ఎటు చూసినా కూడా చెట్లు లేకుండా పోయాయి. షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి ఇంకా కొన్ని పరిశ్రమలు, ఈ పరిశ్రమల నుండి వెలువడుతున్నటువంటి కాలుష్యం కూడా ప్రతిరోజు షాద్నగర్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యం కూడా కొంత కారణం కావచ్చు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. షాద్నగర్ ప్రాంతంలో ఫ్యాక్టరీలు కాలుష్యం వెదజల్లుతున్న కారణంగానే వర్షాలు కురవడం లేదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సైతం అంటున్నారు. మేము గత 5-6 నెలల నుంచి ఉంటున్నాము. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయని నిజంగా శాస్త్రవేత్తలు చెప్పినట్టు వర్షాలు పడుతున్నాయి. కానీ మా షాద్నగర్లో మాత్రం భారీ వర్షం అని మేము వార్తలు వింటున్నాం, టీవీలో వింటుంటే మా తన బట్ట కూడా దర్శలేదు. ఇప్పటి కూడా ఒక గుంతలకు కానీ ఏదే కానీ నీళ్ళు రాలేదు. ఇప్పటి గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు కొరకు బోర్లు రేపిస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నారు, నీళ్ళు దొరకక చాలా ఇబ్బందులు ఉంటున్నారు. షాద్నగర్ పట్టణంలో చాలా బాధపడుతున్నారు. ఎక్కడైతే ఐరన్ ఫ్యాక్టరీలు, స్పాంజర్, కాలుష్యం వెదజల్లే కంపెనీలు ఉన్నాయో అక్కడికి వచ్చిన తర్వాతనే వర్షాలు పడతలేవు. కాబట్టి మాకు ఒక అనుమానం దీని నుంచి అని. కాబట్టి మేము కూడా జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ మంత్రులు గారిని కోరినా కాలుష్య కోరల్లో నుండి బయటపడి సమృద్ధిగా వర్షాలు కురవాలి అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కోరుతున్నారు.